సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, సుమారు 3 గంటలుగా సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్లో వివిధ అంశాలపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ త్వరలో జరగనున్నటువంటి జనగణన పైన కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నటువంటి జనగణన కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఏర్పాట్లపైన కేబినెట్ చర్చించింది. దీనికి సంబంధించిన జనగణనకు మే 11 నుంచి ప్రధానంగా హౌస్ లిస్టింగ్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి సుమారు 87,000 మంది సిబ్బంది ఉన్నారు. దాన్ని నియమించారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అందులో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఆ తర్వాత వచ్చే ఏడాది జరగనున్నటువంటి అంశాల్లో ఏ అంశాలు కొనసాగుతాయి, వీటన్నిటిపైన కూడా కేబినెట్ చర్చించి వీటన్నిటికి సంబంధించి జనగణనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత వీటికి సంబంధించి పలు అంశాలపైన అంటే 100 రోజుల ప్రణాళిక పైన కూడా కేబినెట్ చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మే వచ్చే నెల 2 నుంచి జూన్ 2వ తేదీ వరకు 100 రోజుల పాటు వేసవిలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు లేకుండా తాగునీరు, సాగునీరు, అదేవిధంగా విద్యుత్కు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా కీలకంగా వ్యవహరించాలని కేబినెట్ అధికారులకు ఇప్పటికే స్పష్టం చేసింది. వాటి కోసం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత నిధులు కేటాయించాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, వాటికి ఇంకా ఏ అంశాలు చేయాల్సిన అంశాలు ఉన్నాయనే అంశాలపైన కూడా ఈ 100 రోజుల ప్రణాళికపై కూడా కేబినెట్ చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు త్వరలో ఇంకా మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎప్పుడు ఉండాలనే అంశంపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. వీటికి తోడు రైతు భరోసా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. కేబినెట్లో ఏదైనా కీలకమైన నిర్ణయం వస్తుందా అని ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో వాటన్నిటిపైన ఎలాంటి చర్చ జరిగిందనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంకా మరో గంట పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత వాటికి సంబంధించిన కీలక వివరాలన్నీ కూడా మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన కీలక వివరాలు మంత్రులు వెల్లడించనున్నారు. సుజాత. నగేష్.